వీక్షకులకు నమస్కారం. ఇక్కడ ఫోటోలో ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు. వారి పేరు కెవిన్ డ్యూరాంట్, 36 ఏళ్ల వయసు, బాస్కెట్బాల్ ప్లేయర్. ప్రపంచంలో అత్యధిక సంపాదన ఉన్న క్రీడాకారుల్లో ఒకరు. అతనికి ఉన్న ఏకైక హాబీ కార్ల కలెక్షన్. $600 మిలియన్ ఆస్తి ఉంది. కానీ కాలిఫోర్నియాలో సాధారణ ఇంట్లో ఉంటారు. పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళరు. ఎందుకంత పీనాస్తనం? సంపాదించిన డబ్బు ఏం చేస్తారు? ఖర్చు పెట్టుకోక అనే సందేహం వచ్చింది. అలాగే 70 ఏళ్ల డేంజెల్ వాషింగ్టన్, సినిమాకి $20 మిలియన్ చొప్పున తీసుకుంటూ 15 ఏళ్ల పాటు హయ్యెస్ట్ పెయిడ్ నటుల్లో ఒకరు. $280 మిలియన్ ఆస్తి ఉంది. కానీ ఆయన పిల్లలు కాలేజీ ఫీజుని స్వయంగా కట్టుకుని చదువుకుంటున్నారు. ఆయనేమో పాత ఆర్మీ జాకెట్ వేసుకుని తిరుగుతుంటారు. 1992 మోడల్ షెవర్లే కారులో మనవాళ్లని స్కూల్ నుంచి తీసుకువస్తూ ఉంటారు. ఆయన దగ్గర ఉన్న ఏకైక లగ్జరీ వస్తువు 38 ఏళ్ల క్రితం భార్య ఇచ్చిన గోల్డ్ ప్లేటెడ్ వాచ్. ఆయన సంపాదించిన మరి సొమ్మంతా ఏమైపోయింది? కెవిన్కి, డేంజెల్కి డబ్బు విలువ బాగా తెలుసు. దాన్ని అర్థవంతంగా వినియోగిస్తున్నారు. కెవిన్ ఒంటరి తల్లి పెంపకంలో పెరిగారు. 3 ఉద్యోగాలు చేస్తున్న తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన కెవిన్ తను కూడా పార్ట్ టైం పనిచేసేవారు. ఆ నేపథ్యమే డబ్బు పట్ల అతడి గౌరవాన్ని పెంచింది. తాను సంపాదించిన డబ్బుతో డ్యూరాంట్ ఫ్యామిలీ చారిటబుల్ ఫౌండేషన్ పెట్టారు. ఇప్పటికే $10 మిలియన్, అంటే 86 కోట్లు రకరకాల సేవా కార్యక్రమాలకు ఇచ్చారు. అందులో $4 మిలియన్లు మానసిక సమస్యలతో బాధపడే టీనేజీ పిల్లల చికిత్సకు కృషి చేసే సంస్థలకు, 3 మిలియన్లు పేద పిల్లలను ఆటల్లో ప్రోత్సహించడానికి వినియోగిస్తారు. స్పోర్ట్స్ లీడర్షిప్ని ప్రోత్సహించేందుకు గాను టెక్సాస్ యూనివర్సిటీకి $3 మిలియన్లు ఇచ్చారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, విద్య, యువతకు ఉపాధి కల్పనల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతుంటారు. పలు యూనివర్సిటీల్లో, కళాశాలల్లో బాస్కెట్బాల్ కోర్టులను అభివృద్ధి చేయడానికి సహాయపడ్డారు. టీమ్ డ్యూరాంట్ పేరుతో బాలబాలికలు బాస్కెట్బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. పౌరుడిగా సమాజానికి, క్రీడాకారుడిగా తాను నమ్ముకున్న క్రీడకి తిరిగి ఇస్తున్నానని వినమ్రంగా చెబుతారు. ఇక లివింగ్ లెజెండ్ అని అందరూ పిలుచుకునే డేంజెల్ ఆఫ్రికాలో 12 కంటి ఆసుపత్రులను కట్టించారు. ఏటా తన పుట్టినరోజు నాడు నల్లజాతి పిల్లల కళాశాల చదువు కోసం $7 మిలియన్ ఇస్తారు. కరోనా సమయంలో 30 కార్గో విమానాల నిండా మందుల్ని ఇతర దేశాలకు పంపించారు. జేబులోనో, బ్యాంకులోనో డబ్బు ఉంటే డబ్బు మురిగిపోతుంది. అవసరాలకు ఖర్చు పెడితే దాని విలువ పెరుగుతుంది అంటారు డేంజెల్. కష్టం విలువ తెలిసిన వారు కాబట్టి కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మరొకరి కష్టాన్ని నివారించడానికి వినియోగిస్తున్నారు. ఒక వయసు వరకు మనమంతా కూడా కష్టపడి సంపాదిస్తాం, ఒక ఉన్నత స్థానానికి వెళ్తాం. కానీ ఉన్నత స్థానానికి వెళ్ళినాక డబ్బు అధికంగా ఉంటుంది. మనకు అవసరాలకు సరిపడా ఉన్న డబ్బును ఉంచుకోవాలి. మిగతా డబ్బునంతా కూడా తిరిగి సమాజానికి ఇచ్చేయాలి. సమాజంలో మనలాగే కష్టపడి చదువుతున్న వారికి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఇవ్వాలని వీరి చరిత్ర మనకి చెబుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.